రీసెంట్గా ఒక జానపద కళాకారులు అతను కాలం తీశారు. మన తెలంగాణ మండలికను జాలే పోసినమేమయ్యా ఓ జంగమయ్య జాలు వైద్యులు జాలు జాని జాజుల బాధలు పోతపోయి నేను మొయ్యి నన్ను మొయ్యి అని కొన్ని పదాలు మన ఉత్తరాంధ్రకి కానీ అర్థం కావు. అవును, అసలు అర్థం కావు. కాకపోతే అర్థం కాకపోయినా ఆ లాలిత్యము, ఆ మాండలికము, ఆ యొక్క పాటలో ఉండ ఆ వైబ్ అనేది సూపర్ అండి. అవును, అదే జానపదానికి అది విలువ అండి. అది నిజం, అంతే కదా. ఒకటండి, జానపదం యొక్క విలువ అంటే నేను చెప్తున్నాను. మహానుభావులు ఒక సినీ కవి, ప్రజాకవి మాటల్లో ఈరోజు ప్రపంచం ఎంత ఉన్నతీకరించినా, ఎన్ని శిఖరాల వైపు వెళ్ళినా, ఎంత గోబలో చూసి వచ్చినా, ఎంత మారినా కానీ జానపదం అనేది తల్లి వేరులాంటిదండి. వేరు భూమిలో ఉన్న శాఖోపశాఖలుగా వృక్షాలు ఎంత పైకెత్తికి వెళ్ళినా ఆ తల్లి వేరు భూమిలో ఉన్నట్టు ఎల్ల కళలకు ఎల్ల సాహిత్యాలకు మూలం మన పల్లి జానపదం. సూపర్ అన్న. అందుకే గోరటి వెంకన్న సార్ అన్నారు, జానపదం, నా జానపదం ఎలా పుట్టిందంటే అతను అంటారు, శిరణంలో వర్ణంలో సాందలతో గంధమున పున్నాగ దిరిసిన గన్నీర పుంజరిలో ఆకు పచ్చన లేత వగర వాసన వాత గుగురు పూలు గాదు ఉలివెందుల ఉలపోత పల్లె మొగ్గల చుక్కల మొగల రేగులు పురువిప్పిన చోట ఇంటి ముందు కొట్టం వద్ద ఆవు పంచాంగ వెదజల్లే టపటపడా శబ్దానికి పుట్టిందంటారు జానపదం. అదేంటి జానపదం. ఈ రోజుల్లో ఆ జానపదాలు కాస్త డీజే రిథం యాడ్ చేసి ఇంకా శృంగారాన్ని ఎక్కువగా జోడించి వాటి లైన్లు మార్చి, వాటి రూపాలు మార్చి యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా వస్తాయి అనమాట. అంటే ఒరిజినల్కి నా వీలైనంత మట్టుకి ఒరిజినల్ జానపద ఆ బాణీని మార్చుకుంటా ఆ ఒరిజినాలిటీ ఉంచి మిగతావే ఆ చరణాలు లేకపోతే ఆ విధంగా మార్చుకుని పాడితే మంచిదని. జానపదం అనేది ఒరిజినాలిటీగానే ఉండాలని అంటారు. అది మరి అంతే కదండి, అది కరెక్ట్. అప్పుడు జానపదం పాడితే కదా భవిష్యత్ తరానికి అవి అజరామరాలుగా అందించడానికి తోడవుతుంది. జానపదం అనగానే ఒకటి ఇప్పుడు లింగిడి పాట ఒకటి మూవీలకు వచ్చింది. అవును, పల్సర్ బైక్, అవును, నాది నక్లెస్ గొలుసు, అవును, ఇంకా దారి చూడు దుమ్ము చూడు మామ. అది ఈ 4 పాటలు మీ సైడ్ పాటలేనివి. దారి చూడు దుమ్ము చూడు అది మా సైడ్ కాదండి. అది ఈ అన్నగారు పాడడం విన్నాను నేను. ఎవరమ్మా, జాను అన్నగారు అని చెప్పి, ఆ అన్నయ్య గారు మంచి ఆయన టచ్లో ఉంటారు, జాను అన్నగారు. అతను ఏవో షోలో పాడారు. ఆ తర్వాత తర్వాత పెంచల్ దాస్ గారు ఎవరు పాడారు అనుకుంటా. ఆ విధంగా అది ప్రాచుర్యం పొందింది. కానీ ఈ నక్లీస్ గొలుసు, పల్సర్ బైకు మా ప్రాంతం నుంచి పాటలే. మరి నక్లీస్ గొలుసు ఎలాగా వచ్చిందో ఏటనేది మరి అది తెలుసు. మనం కొద్దిగా అవి ఏమైనా విభేదాలకు దారితీస్తాయని చెప్పి ఉద్దేశంతో మనం ఇప్పుడు మాట్లాడకూడదు. పల్సర్ బైక్ కూడాను, ఈ నక్లీస్ గొలుసు అనేవి అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళు పాడిన వాళ్ళకే తెలుసు, అవి సినిమాలు పెట్టుకున్న వాళ్ళకే తెలుసు. మనం ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు. ఒకటండి, జానపదం ప్రాచీనదే. అవును, ప్రాచీనం జానపదాలే. మన సొంత రచన ఒక పల్లవ దొరికితే దానికి అనుగుణంగా నేను రాసుకున్నా నా రచన చెప్పి అక్కడ మనం వేసుకోవడానికి ఇష్టపడదు, అలాగా అనిపించదు. ఎందుకంటే దాని ఒరిజినాలిటీ అలా ఉంచుదామని చెప్పి. ప్రాచీన జానపదమైన దాన్ని వెలుగులోకి తెచ్చిన వాళ్ళు మనం ఎక్కడ సేకరించాం పేరని చెప్పాలి కదండి. అవును, చెప్పకపోయినా ఇదేం లేదు. కానీ కాకపోతే అంత పెద్ద స్థాయిలో ఒక పాటను ఓడుతున్నాం అంటే అవకాశం కల్పిస్తున్నానని చెప్పి కూడా అది నిరాశ చెందించడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది మరి ఏమనిపిస్తుంది రఘు అన్న? మరి బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక జానపద ఒకటండి, మనం ఏదో సెలబ్రిటీ అయిపోయి పెద్ద మహానుభావులండి గాయకులు ఉంటారు. మనం అంటే మహాసంద్రం కాకిరెట్ లాంటి వాళ్ళమే. ఒకటి, నాకు అవకాశం వస్తే నన్ను నమ్ముకుని 20 మంది కళాకారులు ఉన్నారు. అంతే 20 కుటుంబాలు బతుకుతాయి కదండి ఒక 4 ఈవెంట్లు వస్తే. ఒకటండి, మా ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో నన్ను బాగా నా బృందానికి ఇప్పటికి కూడా ఆదరిస్తారు. ఆ విధంగా ఈవెంట్లు చెప్తారు. ఒక 20 కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతున్నాయి. అది ఆ టీంకి మెయిన్ హెడ్ మీరే. అవునండి, మెయిన్ హెడ్. 20 మంది కుటుంబాలని అలాగని చెప్పి నేను మెయిన్ అని చెప్పి పెత్తన చలాయించడం అలాగని చెప్పి ఒక కుటుంబంలోకి వెళ్తాను. అదే కుటుంబమే అన్నారు. కుటుంబం అంటే ఎప్పుడు కూడా అంత ఇంట్లో ఎట్లుంటామో బయట కూడా అట్లా. అది